అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి, కథలోకి వెళ్దాము. నాయనా, మీ నాన్న నేను ఎలా ఉండేవాళ్లమో నీకు తెలుసుగా? ఇంటి పనులు ఆయన ఒక్కటి కూడా పట్టించుకునేవాడు కాదు. పొలం ఖాతా అంతా నేనే చూసుకునేవాణ్ణి. ఎది అంత వచ్చిందని కూడా అడిగేవాడా? మహాలాజు మంచనిపించుకుని వెళ్ళిపోయాడు. నీకు జ్ఞాపకముందో లేదో కాని నిన్ను నా చేతుల్తో ఎత్తి పెంచాను బాబూ అన్నాడు. లేకేం మావా? అన్నాడు సీతారామరావు. అతనికి నిజంగా జ్ఞాపకం లేదు. పెంచే ఉంటాడని నమ్మకం. అబద్ధం ఆడవలసిన అవసరమేమొచ్చింది తన మామకి? నా స్వంత తమ్ముడివే అనుకున్నా బాబూ. ఒకరోజు అరుగుమీద ఆడిస్తుంటే కిందపడ్డావు. ఎక్కడ దెబ్బ తగిలిందో అని నా ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయంటే నమ్ము. అప్పుడెట్లా ఉండేవాడివి? దొర్రెల్లే నిగ్గినిగిలాడుతుండేవాడివి అంది అత్త. వాళ్ల మంచితనం అతనికి దిగ్భ్రమ కలిగించింది. ఇంత మంచివాళ్లకి, తన తండ్రికి చివరి రోజుల్లో ఎందుకు వైరం వచ్చిందని ఆలోచించాడు. తన ఆస్తిపై పెత్తనం చేస్తూ చాటుగా చాలా డబ్బు తిన్నాడని ఊళ్ళోవాళ్లు అనుకుంటూ ఉంటారు. కాని ఇంత మంచివాడు అటువంటి పని చేస్తాడా? డబ్బు తింటే ఇంత అప్పు ఎందుకవుతుంది? గిట్టనివాళ్లనే మాటలివి. తన తండ్రికి చెప్పుడు మాటలు వినే స్వభావముంది. ఎవరో లేనిపోని మాటలు చెప్పి తన తండ్రికి మేనమామకి తగాదా పెట్టి ఉంటారు. అతనిలా ఆలోచిస్తుంటే మేనమామకి అనుమానం వేసింది. అన్నమాట ఎక్కడ జారతాడోనని. అందుకని వెంటనే, సరే బాబూ, నీ ఇష్టమొచ్చినట్టే చెయ్యి. అన్నీ తెలిసినవాడివి. నీకు నేను చెప్పేదేముంది? మరి ఇవ్వాళే రాతకొత్తలు పూర్తి చేసుకుందామా అని అడిగాడు. సీతారామరావు తనకు రావలసిన 40,000కుగాను 10 ఎకరాలు రాయించుకొని పరిష్కారం చేసుకున్నాడు. అత్తా మేనమామలు అతన్ని దీవించి పంపారు. ఊళ్ళో వాళ్లంతా ఊరు బయటికి సాగనంపి సెలవు తీసుకున్నారు. ఆ రోజుల్లో ఒకరికి సహాయం చేయడమంటే పరమానందంగా ఉండేది. ప్రతివాళ్లూ అతన్ని గౌరవిస్తూ ఉండేవాళ్లు. ఇంతకంటే ఏం కావాలి? బ్రతికిన 4 రోజులు ఇలా బ్రతికితే చాలదు. 10 మందితో మంచనిపించుకుని పొమ్మన్నారు పెద్దలు. ఇంత చిన్నతనంలో ఇంత బుద్ధి ఉండటం ఎక్కడా చూడలేదు అన్నారంతా. అది వాళ్ల వంశంలోనే ఉంది అని వాళ్లల్లో వాళ్లే జవాబు చెప్పుకున్నారు. ఒక్కరికి నెరవేర్చాననే ఆనందం, వంశం పేరు నిలబెట్టాననే గర్వం అతనికుండేదా రోజుల్లో. ఆ వదలే రామయాష్టనే వృద్ధుడొకడుండేవాడు. అతన్ని అంతా తాతా అని పిలుస్తుండేవాళ్లే. అతనికి సీతారామరావు కుటుంబమంటే తగని అభిమానం. బాబూ, కుర్రవాడివి, ప్రపంచ అనుభవం తక్కువ, కొంచెం తెలిసే మెలగాలి అని సలహా చెప్తుండేవాడు. నేను తెలిసే చేస్తున్నాను తాతా అనేవాడు సీతారామరావు. చేతుల్లో 4 రాళ్లుంటే అంతా మూగుతారు. తర్వాత మన ముఖం చూసేవాళ్లుండరు బాబూ. మళ్లీ ముఖం చూసే ఆపేక్షతో నేనీ పనులు చేయటంలేదు తాతా, చెయ్యడం కోసమే చేస్తున్నాను. పశ్చాత్తాపపడవలసిన పనులేవీ చెయ్యకు బాబూ. పశ్చాత్తాపపడవలసి వస్తే హృదయంలో తేళ్లూ జర్రులు నివాసమేర్పర్చుకుంటాయి. నువ్విప్పుడు ముంజుపని తినుకునేవాణ్ణే ఎదురుతిరుగుతాయి. ఇప్పుడు నీవు వాళ్ల సహాయం పొందేవాళ్లనే విరోధం చేసుకుంటావు. నీ మంచే నీ పతనానికి కారణమవుతుంది. నేను ప్రతిఫలంకరలేదు తాతా, అది ఒక్కటే చాలదు బాబూ అనేవాడు రామయ్య తాత. అతడు చిన్నతనంలో చాలా ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండేవాడు. ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఉవ్విళ్ళూరుతుండేవాడు. నిత్యం ప్రయత్నిస్తూ ఉండేవాడు. భావనలో, పలుకులో, ప్రవర్తనలో ఆ అభిలాష వ్యక్తమవుతూ ఉండేది. మిగిలిన వాళ్లంతా నిత్యజీవితంలోని చిల్లర విషయాల్లో మునిగితేలుతూ ఉంటే అతను వాటికి అతీతంగా ఉండి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. తన చుట్టూ జరుగుతున్న కుటుంబ జీవితం అతని మనస్సుని ఎక్కువ కష్టపెట్టేది. పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనడం, ఆరోగ్యం చెడగొట్టుకుని ఈసిరోమని తిరగటం, పిల్లల కోసం నీచంగా తాపత్రయం పట్టం అతని మెత్తని హృదయానికి గంట్లు పెట్టేవి. కొంతమంది ఆడవాళ్లు గర్భిణీతో తిరగటం, నీళ్లాడేటప్పుడు వాళ్లు పడే బాధ, పిల్లలకు వాళ్లు చేసే సపర్యలు చూస్తా అతనికి పరమ అసహ్యంగా ఉండేది. ఎంత ఆలోచించినా మనుషులు ఏ సుఖం కోరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అతనికి బోధపడేది కాదు. పెళ్లైన 4గో రోజునుంచి భర్త భార్యను కష్టపెడుతూనే ఉంటాడు. భార్య కూడా ఉడతాకత్తి తానూ కష్టం కలిగిస్తూ ఉంటుంది. ఇంత పొద్దుపోయి వచ్చారేం? అవునులేండి, మీకిప్పుడు కాపురం కావాల్సి వచ్చిందా అంటుంది. రత్తమ్మ వదినా, నా సంగతి నీకు తెలుసుగా. కాపురానికొచ్చి ఇన్ని ఏళ్లయింది కదా, ఎన్నడైనా గడపదాటి ఎరుగుదునా? పరపురుషుడి ముఖమైనా చూచి ఎరుగుదునా? మరెందుకో వారికి నామీద ఇంత కోపం అని ప్రచారం మొదలుపెడుతుంది. అనుక్షణం ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరిస్తుంది. భర్తమీద కోపం పిల్లల్ని కొట్టి తీర్చుకుంటుంది. కాని మానవులు మాత్రం పెళ్లిళ్లు మానుకోరు.
పోనీ పొరబాటు పడుతున్నారేమో అనుకుంటే అన్ని తెలిసిన వాళ్సే 3-4 పెళ్ళిళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవటానికి ఏమాత్రం సంకోచించటం లేదు. అతనికి మాత్రం కుటుంబ జీవితం అమితరోతగా ఉండేది. ఇల్లాలు నీళ్లాడినప్పుడే కాక సంసారమెప్పుడూ పురిటికంపు కొడుతూ ఉండేది. కొంతమంది బొప్పుడే రాబోయే కాంచుకని, పుట్టబోయే పిల్లవాడు ఒక కిందకని, పెళ్లైన దగ్గర్నుంచి చిరిగిపోయిన గుడ్డలు పోగుచేస్తూ ఉంటారు. గర్భిలీతో తిరగటం, నీళ్లాడేటప్పుడు వాళ్లు పడే బాధ, పిల్లలకు వాళ్లు చేసే సపర్యలు చూస్తా అతనికి పరమ అసహ్యంగా ఉండేది. ఎంత ఆలోచించినా మనుష్యులు ఏ సుఖం కోరి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో అతనికి బోధపడేది కాదు. పెళ్లైన 4గో రోజునుంచి భర్త భార్యను కష్టపెడుతూనే ఉంటాడు. భార్య కూడా ఉడతా భక్తి తానూ కష్టం కలిగిస్తూ ఉంటుంది. ఇంత పొద్దుపోయి వచ్చారేం? అవునులేండి, మీకిప్పుడు కాపురం కావలసి వచ్చిందా అంటుంది. రత్తమ్మ వదినా, నా సంగతి నీకు తెలుసుగా? కాపురానికొచ్చి ఇన్ని ఏళ్లైంది కదా, ఎన్నడైనా గడపదాటి ఎరుగుదునా? పరపురుషుడి ముఖమైనా చూచి ఎరుగుదునా? మరెందుకో వారికి నామీద ఇంత కోపం అని ప్రచారం మొదలుపెడుతుంది. అనుక్షణం ఏ నుయ్యో గొయ్యో చూసుకొంటానని బెదిరిస్తుంది. భర్తమీద కోపం పిల్లల్ని కొట్టి తీర్చుకుంటుంది. కాని మానవులు మాత్రం పెళ్ళిళ్ళు మానుకోరు. పోని పొరబాటు పడుతున్నారేమో అనుకుంటే అన్నీ తెలిసిన వాల్సే 3-4 పెళ్ళిళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవటానికి ఏమాత్రం సంకోచించటం లేదు. అతనికి మాత్రం కుటుంబ జీవితం అమితరోతగా ఉండేది. ఇల్లాలు నీళ్లాడినప్పుడే కాక సంసారమెప్పుడూ పురిటికంపు కొడుతూ ఉండేది. కొంతమంది వప్పుడే రాబోయే కాంచుకని, పుట్టబోయే పిల్లవాడు ఒక కిందకని, పెళ్లైన దగ్గర్నుంచే చిరిగిపోయిన గుడ్డలు పోగుచేస్తూ ఉంటారు. గర్భిలీతో తిరగటం, నీళ్లాడేటప్పుడు వాళ్లు పడే బాధ, పిల్లలకు వాళ్లు చేసే సపర్యలు చూస్తా అతనికి పరమ అసహ్యంగా ఉండేది. తండ్రులు మనసుఖం వెతకటం అతనికి చాలా హేయంగా కనపడేది. మా అమ్మాయి పుష్టిగా ఉంటుంది, పీలుగా ఉండే కురవాడు పనికిరాడు అని పిల్లతండ్రి చెబుతూ ఉంటే అతనికి పశుప్రదర్శనాలు జ్ఞాపకానికి వచ్చేవి. ప్రత్యక్షంగా కళ్లతో చూస్తూ పెళ్లి ఎలా చేసుకోవటం? చేసుకుంటే తన ఆదర్శం ఎలా చెల్లుతుంది? అందుకని ఆలోచించి ఏ పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయం చేసుకున్నాడు. స్నేహితులుగాని బంధువులుగాని ఈ ప్రస్తావన తెస్తే నాకేమిటి, పెళ్ళేమిటి అనేవాడు. తనను అందర్నీ చూచినట్టు చూడ్డం అతనికి చాలా కష్టం వేసేది. వాళ్లు తెలివిగా నవ్వుతూ మేమూ ఇట్లన్న వాళ్లమే లేవాయ్ అనేవారు. అతని మాట నమ్మేవాళ్లు కాదు. చెప్పద్దు, నువ్వు అంగీకరిస్తే రత్నంలాంటి పిల్లని తెచ్చిచేస్తాం అనేవాళ్లు. అతను మనసులో కలవరపడి నేను సుఖపడటం మీకు ఇష్టం లేదా అని గంభీరంగా ప్రశ్నించేవాడు. అయితే ఎక్కడన్నా ఏర్పాటు చేశావా ఏమిటోయ్ అని ప్రశ్నించేవాళ్లు స్నేహితులు. చాలా కుతూహలంగా అతను గుక్క తిప్పుకుని మీకు అర్థం కాదు అనేవాడు. అటువంటి అతను పెళ్లి చేసుకుంటాడని తెలిసేటప్పటికీ స్నేహితులు బంధువులు విస్తుపోవడంలో ఆశ్చర్యమేముంది? ప్రతివాడు వచ్చి అతని అడిగేవాడు, యథార్థం తెలుసుకోవాలనే ఉద్దేశం. ఏమోయ్, పెళ్లి చేసుకుంటున్నావట నిజమేనా? ఆ, చేసుకుంటున్నాను. ఏం ఇలా చేశావు? నేను పెళ్లికి ఒక నూతన అర్థం కల్పిస్తాను. ఏమిటది? నన్ను మీరు ఎందరికి మళ్ళీ ఈ యంత్రానికి బానిసనవ్వను, దాన్ని నా సిద్ధాంతానికి ఉపయోగించుకుంటాను. ఎట్లాగో కొంచెం చెప్పు, మీరే చూస్తారుగా అనేవాడు. తన అభిప్రాయాలు వాళ్లతో చర్చించటానికి అతనికి ఇష్టం లేదు. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.